హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూసారు కదా, దీన్ని డబుల్ యాక్షన్ అంటారు. మనం దీన్ని మొబైల్లో కూడా చేయొచ్చు. అది ఎలా చేయాలి ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ప్లీజ్ వాచ్. సాఫ్ట్వేర్ని కైనీ మాస్టర్ అంటారు. మన గూగుల్ ప్లే స్టోర్లో కూడా దొరుకుతుంది. ఓపెన్ చేసాను, ఇలా ఉంటుంది. మీడియాని ఓపెన్ చేసి దాంట్లో మనకి ఎక్కడైతే వీడియో అనుకున్నామో అది కెమెరా ఓపెన్ చేసి ఫస్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఫస్ట్ వీడియో ఇన్పుట్ అయిపోయింది. ఇక్కడ లేయర్స్ అని ఉంది, చూసారా? లేయర్స్ అని ఉంటుంది. ఆ లేయర్స్ ఓపెన్ చేసి మీడియా ఫస్ట్ దీంట్లో కూడా మళ్ళీ కెమెరాలోకి వెళ్ళి మళ్ళీ మనం సెకండ్ వీడియో కూడా మనం 2 సార్లు వీడియో తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసాం, సెకండ్ వీడియో కూడా అప్లోడ్ చేసాం. ఈ సెకండ్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కరెక్ట్గా దాని మీద సెట్ అయ్యేలాగా ఈ కార్నర్లో పట్టుకొని డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసి కరెక్ట్గా దాని మీద కూర్చునేలాగా. ఓకే, సెట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఈ మిడిల్లో ఉంది చూసారా, అది డ్రాగ్ చేసి ఇక్కడ ఆఫ్లైన్ ఉంటుంది, అది కరెక్ట్గా షార్ప్ చేసుకొని స్క్రీన్ అది జరుపుకున్నాం కదా. ఇప్పుడు మనం వీడియో ప్లే చేసుకుంటాం. చూసారు కదా, ఫస్ట్ పర్సన్ కూర్చున్నారు. ఓకే, సెకండ్ పర్సన్ కూడా కూర్చున్నారు. ఓకే, అది కొద్దిగా కట్ అయినట్టు అనిపిస్తుంది కదా మనకి. దాన్ని కొద్దిగా మనం ఎదురు జరుగుతున్నాం. కొద్దిగా జస్ట్ అలా జరుపుకుంటే సరిపోతుంది మనకి. ఓకే, సరిపోతుంది. ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేసి చూద్దాం. చూసారు కదా, ఇలాగ మనం ఫోన్లో కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, దీన్ని మనం కొద్దిగా లెంతీగా ఉంది ఫస్ట్ సెకండ్ వీడియో, దాన్ని కొద్దిగా షార్ట్ చేసుకుందాం. ఓకే, 2 ఎగ్జాక్ట్గా ఎండ్ అయ్యేటట్టు చూసుకొని మనం దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవడం కానీ, లేదంటే మనం ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, లేదంటే ఇంక వేరే ఏదైనా సరే. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని అనిపిస్తుంది చూసారా, ఈ ఎక్స్పోర్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ అవుతుంది. ఇది పూర్తిగా అయిపోయిన తర్వాత మనకి అక్కడ చూపిస్తుంది అనమాట, దేంట్లోకి షేర్ చేయాలి ఏంటి అని. దీన్ని ఇంకా చాలా విధాలుగా కూడా మనం ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం ఇద్దరిని చూసాం కదా, మనం ముగ్గురిని కూడా దీనిలో సెట్ చేసి చూడొచ్చు అనమాట. ఎలా అంటే ఇద్దరిని కలిపి ఒక వీడియో చేసి తర్వాత మళ్ళీ కొత్తగా ఇంకొక వీడియో కూడా చేసిన తర్వాత అది మెర్జ్ చేసి మళ్ళీ థర్డ్ పర్సన్ కూడా మనం లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని కొట్టండి.